దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంటూరులో ఏపీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మిక ఉద్యోగుల హక్కులను బలహీనపరుస్తున్నాయని అన్నారు. అనేక స్వతంత్ర ఫెడరేషన్లు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే వేది మీదకి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయడం జరిగింది. ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి మద్దతుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసినటువంటి నా ఉద్యోగ సోదరులందరికీ కూడా పేరు పేరున ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి పక్షాన విప్లవం తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, మనం చూస్తా ఉన్నాం, మనం అనేక సంస్థల పైన గతంలో కలిసి పనిచేశాం. ఈరోజు కూడా ఈ యొక్క సమ్మెలో మనం అందరం కూడా కలిసి ఈ విధమైన నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా గమనిస్తా ఉన్నాం, అనేకమైనటువంటి నూతన పోకడలు పోతా ఉంది. మన కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, కార్మికుల్ని, ఉద్యోగుల్ని బానిసలుగా మార్చి హక్కులన్నీ కూడా హరిస్తూ మనల్ని బానిసలుగా మార్చి పరిపాలన సాగిస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా పోరాడి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం పైన అనేక చట్టాలని మనం హక్కులుగా సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క కార్మిక చట్టాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కుతూ ఈ 12 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటన్నిటి కూడా రద్దు చేస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకుని వస్తా ఉంది. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల మనం పోరాడి సాధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, మనం పోరాడి సాధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించబడతా ఉన్నాయి, కారాయబడతా ఉన్నాయి. ప్రధానంగా సమ్మె చేసేటువంటి హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు, జీతాలు బేరసాలు చేసేటువంటి హక్కు, అదే పని గంటలకు సంబంధించిన హక్కు, ఈ విధమైనటువంటి అనేక హక్కులు మనం కోల్పోతా ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, శ్రామికులు అందరూ కూడా ఐక్యంగా సమ్మె చేస్తా ఉన్నారు. అంతటి చరిత్రాత్మకమైన సమ్మెలో భాగస్వామి అవుతున్న మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున విప్లవం తెలియజేస్తూ, కామ్రేడ్స్, మనం ప్రధానంగా గతంలో మనం 8 గంటల పని హక్కుని మనం పోరాడి సాధించుకున్నాం. మన మానవ జీవితంలో 8 గంటలు ఉద్యోగం చేస్తూ, లేకపోతే శారీరకంగా శ్రమ చేస్తూ మరొక 8 గంటలు ఆ యొక్క కుటుంబం కోసం, పిల్లల కోసం గడుపుతూ మరొక 8 గంటలు తిరిగి పనిచేయడానికి మనం రెస్ట్ కోసం ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో దాన్ని 8 గంటలుగా విభజించి చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ 8 గంటల్ని తీసేస్తా ఉన్నారు, 10 గంటలు చేస్తా ఉన్నారు, 12 గంటలు చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ నూతన లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని కూడా మనం కోల్పోతా ఉన్నాం. అదేవిధంగా అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. రైల్వే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, అదేవిధంగా బ్యాంకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా ఏది కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. నాకు ఒక డౌట్ వస్తూ ఉంది, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయో, అది కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పేస్తారో తెలియని పరిస్థితుల్లో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మనం పనిచేస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. కామ్రేడ్స్, రాబోయే రోజుల్లో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకి మనం మరింత పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మీ యొక్క విలువైన సమయం భోజన సమయంలో కూడా ఈ విధంగా ముందు బయటకు వచ్చి పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి పక్షాన ప్రత్యేకంగా నా పక్షాన విప్లవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కామ్రేడ్స్.